సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు ఒక పోటీ వచ్చింది. ఏంటంటే వీధి బడిలో చదువుకున్న వాళ్ళు హీరోనా, లేకపోతే అమెరికా స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు హీరోనా అనేది ఒక పోటీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎవరిది పై చేయి సమాజంలో కానీ, రాజకీయాల్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ అనేది గమనిస్తే ఇప్పుడు వీధిబడి వాళ్ళు హీరోలుగా ఉంటున్నారు. అమెరికాలో చదువుకొచ్చిన వాళ్ళు వాళ్ళ అనుచరులుగానో వాళ్ళకి అనుయాయులుగానో వాళ్ళ శిష్యులుగానో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో మున్సిపాలిటీ స్కూళ్లను, గవర్నమెంట్ పాఠశాలను బ్రహ్మాండంగా ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళు స్పెషల్గా ఒక స్కీమ్ కింద ఆ, స్కూళ్ళని డెవలప్ చేశారు. సిఖియా క్రాంతి అనే ఒక స్కీమ్ కింద ఆ, అంటే బ్రహ్మాండమైన ఆ, ప్రైవేటు పాఠశాలలు, కాన్వెంట్లు వాటికి ధీటుగా డెవలప్ చేశారు. అయితే ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు తమ పిల్లల్ని ఈ మున్సిపల్ పాఠశాలకి, గవర్నమెంట్ పాఠశాలకి పంపుతున్నారనేది లెక్కేస్తే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సుఖ్ సుఖ్వీర్ సింగ్ మైసర్ ఖానా అనే ఆయన మాత్రమే తమ పిల్లల్ని పంజాబ్ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపుతున్నాడు. మిగతా వాళ్ళు మొత్తంగా కూడా ఎమ్మెల్యేల అందరినీ కూడా ఏ రకంగా సర్వే చేశారంటే, ఎవరెవరికి అయితే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళంతటి కూడా ఏ స్కూళ్ళల్లో చదువుతున్నారు అనేది సర్వే చేస్తే, వాళ్ళు డూన్ స్కూల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ వరకు రకరకాల స్కూళ్ళకి పంపుతున్నారు. అదే ఈ ఈ సందర్భంగా నాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ వీధి బడిలో చదువుకున్న చంద్రబాబు నాయుడు, వీధి బడిలో చదువుకున్న కేసీఆర్, వీధి బడిలో చదువుకున్న రేవంత్ రెడ్డి, వీళ్ళ దగ్గర అమెరికాలో చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు లోకేష్ కానీ, లేదంటే అప్పుడు ఆ గుంటూరు ఎమ్మెల్యే చంద్రశేఖర్ కానీ, లేదా గతంలో గల్లా జయదేవ్ కానీ, ఇంకా ఇటువంటి చాలామంది, అంటే ఈ జాబితా ఇట్లా తీసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళతో పాటు చాలామంది మాజీ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు కూడా చంద్రబాబు కింద పనిచేసి చంద్రబాబు ఏది చెప్తే అదే అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు చంద్రబాబు విషయాన్ని తీసుకుంటే, అంటే లోకేష్ మాటలోనే చెప్పాలంటే, తాను స్టాన్ఫర్డ్లో చదువుకున్నప్పుడు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, ఏఐ గురించి, వీటన్నిటి గురించి నాకంటే మా నాన్నకే ఎక్కువ తెలుసు అని చెప్పేసి చెప్తాడు. అంటే ఎక్కడ ఈ తేడా వచ్చిందనేది మనం గమనించాలి. అంటే వాళ్ళకి వీధి బడిలో చదువుకోవటము, ప్రైవేటు యూనివర్సిటీలో చదువుకోవటం వలన ఏమైందంటే, వాళ్ళకి సొంతంగా క్యూరియాసిటీ అంటే వ్యక్తిత్వం డెవలప్ అయింది. సొంతంగా తమంతట తాము నుచ్చిన మెట్లు లేకుండా వాళ్ళు ఎదగటం ఎలా అనేది వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు లోకేష్ లాంటి వాళ్ళు చూస్తే వాళ్ళని తండ్రి గ్రూమ్ చేశాడు, చదివించాడు. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీని ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, ఈ టిపికల్ పొలిటికల్ సిచ్యుయేషన్లో ఆయన ఎంతవరకు నిలబడతాడు అనేది, అంటే ఇది ఒక కేస్ స్టడీ కింద నేను మాట్లాడుతున్నాను. నిలబడుతుంది అనేది అనుమానమే కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే మోడీ లాంటి వాళ్ళు కూడా భయపడే స్థాయిలో ఆయన ఎదిగాడు అంటే దానికి కారణం ఏంటంటే ఆయన వీధి బడిలో చదువుకోవటం, సొసైటీని దగ్గర నుంచి చూడటము, సొసైటీతో ఇంటర్మింగిల్ కావటం. ఇప్పుడు తర్వాత యూనివర్సిటీ ఎన్నికల్లోంచి ఆయన రాజకీయాలకు పునాది పడింది. ఆ తర్వాత ఈ విజన్ 2020 ఇవన్నీ వచ్చినాయి అంటే, మన్మోహన్ సింగ్ ఏ రకమైన ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, అంతకుముందున్న ఈ సోషలిస్ట్ వ్యవస్థ, లైసెన్స్ రాజ్య అటు నుంచి ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుంది, ఇట్లాంటి విషయాలన్నింటినీ ఆయన పసిగట్టగలిగాడు. దానికి సంబంధించి గవర్నెన్స్లో ఏ రకమైన మార్పులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా, అట్లా కంప్యూటర్ రంగంలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని ఆయన ఆకర్షించగలిగాడు అంటే, ఇప్పుడు ఏదో జగను నాకంటే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఇంగ్లీష్ వచ్చని చెప్తాడు, కానీ జగను మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళని తీసుకురాగలిగాడా, లేదా అట్లాంటి వాళ్ళతో ఆయన సంభాషించగలిగాడా తనకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా? చంద్రబాబు నాయుడుకి తనకు వచ్చిన ఇంగ్లీష్ తోటే, అంటే తన వ్యూహం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అనేది ఈ పబ్లిక్ సెక్టార్ స్కూల్స్లో చదవటము, మున్సిపాలిటీ స్కూల్స్లో చదవటం, వీటన్నిటి వలన వాళ్ళకి అబ్బుతుంది. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, లోకేష్ కూడా ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ విషయం అర్థమయ్యే మొన్న యువగళ నుంచి ఈ ప్రజలతోటి మమేకం ఎలా కావాలి, ప్రజల సమస్యలు ఏంటి, జనంతో ఎట్టా ఇంటరాక్ట్ కావాలి అనే దాంతో తన చుట్టూ ఉన్న గోడలను ఆయన బద్దలు చేసుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు కనీసం ఆ లెసన్ తర్వాత అయినా సరే లోకేష్ తన
కొడుకు దేవాంశనైనా సరే మున్సిపల్ స్కూల్లో చేర్పిస్తే ఆయన కూడా ఫ్యూచర్లో ఒక పొలిటీషియన్గా, ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు వారసత్వంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు తప్ప వ్యాపారవేత్తలుగా వెళ్ళాలని అనుకోవట్లేదు రాజకీయ కుటుంబాల నుంచి. ఆ, ఆ, తీసుకొస్తే ఆయన కూడా చిన్నప్పటి నుంచే ఈ జనంతో ఎట్లా మెలగాలి, జనానికి ఏం ఆకాంక్షలు ఉంటాయి, ఈ జనాన్ని ఎట్లా డీల్ చేయాలనేది తెలుస్తుంది. అంటే ఇది మనం ఆయనకి సలహా ఇచ్చే విషయం కాదు, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పాల్సి వస్తుంది. అట్లాగే ఇప్పుడు గల్లా జయదేవ్‌కి చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి కూడా ఆయనకి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. ఆయన ఏదో పెద్ద రాజకీయ నాయకుడు కావాలి అని చెప్పేసి ఒక ఆకాంక్ష ఉందని వాళ్ళ మదర్ అరుణ ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అట్లాగే ఆయన ఇక్కడికొచ్చాడు. ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక ఓ పక్కన రాజకీయాల్లోకి వస్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి ఒక పారిశ్రామికవేత్తకి, వాటిని ఎలా తట్టుకోవాలనేది ఆయనకి అర్థం కాక ఆయన మళ్ళీ విత్‌డ్రా అయ్యాడు. అట్లాగే ఇప్పుడు చంద్రశేఖర్ ఉన్నాడు. చంద్రశేఖర్ కూడా ఇప్పుడు ఆయన అక్కడ మెడిసిన్ చదివాడు. ఆయన అమెరికాలో ఏదో 5-6 వేల కోట్లు సంపాదించాడని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళా చంద్రబాబు దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు ఏం చెప్తే చేయాల్సి వస్తుంది కానీ చంద్రబాబు కంటే గొప్పగా ఇప్పుడు ఆయన పోయినసారి బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మాట్లాడాడు, ఏఐ గురించి మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు బయో ఫ్యాక్టరీ అనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇట్లా రకరకాల అంశాలు, ఈ క్యూరియాసిటీ అనేవి ఈ వీధి బడిలో చదువుకున్న హీరోలకే వస్తాయి అనేది మన ప్రాక్టికల్గా అర్థమవుతుంది. అట్లాగే రేవంత్ రెడ్డిని తీసుకున్నా సరే, అంతకుముందు కేటీఆర్ అమెరికాలో చదువుకొచ్చిన కేటీఆర్ని ఎంతో బేస్ ఉన్న, ఇప్పుడు కేసీఆర్ని తీసుకుందాం ఫస్ట్. కేసీఆర్ కూడా తను వీధి బడిలో చదువుకోవడం, తెలుగు సాహిత్యం మీద తను కృషి చేయటం, వీటన్నిటి వలన జనంతో మమేకం కావటం, తెలంగాణ ఉద్యమకర్త కావటంలో ఆయనకి కీలక పాత్ర వహించగలిగాడు. ఆ అమెరికాలో చదువుకొచ్చిన ఆయన కూతురు కానీ, ఆయన కొడుకు కానీ వాళ్ళందరూ ఆయన అనుయాయులుగానే, ఆయన బిహైండ్ ద బాస్కింగ్ బిహైండ్ హిస్ గ్లోరీ అన్నట్టు ఉన్నారు తప్ప వాళ్ళు స్వయం ప్రకాశకత్వం రావటం లేదు. అప్పుడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మనకి వీధి బడే గొప్ప యూనివర్సిటీ. అంటే నువ్వు రాజకీయాల్లోకి రావాలన్నా, పబ్లిక్ లైఫ్‌లోకి రావాలన్నా, ఈవెన్ ఒక ఆఫీసర్ కావాలన్నా సరే, వీధి బడిలో నేర్చుకునే పాఠాలే. ఇప్పుడు ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఇప్పుడు నువ్వు చదువుకుంటే వస్తుంది, యాడ్ చేసుకుంటే వస్తుంది. అంతేగాని కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, ఆ కసి అవన్నీ కూడా వీధి బడిలోనే వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు పంజాబ్‌కి సంబంధించిన ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే గ్రహించినట్టున్నాడు. ఆయన వాళ్ళ పిల్లల్ని పంపుతున్నాడు. అట్లాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని వాళ్ళు స్కిప్ అవుతున్నారు. అంటే ఒక పెద్ద స్కూల్లోనో, లేతే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లోనో, లేతే డూన్ స్కూల్లోనో తమ పిల్లల్ని చదివించడం ద్వారా వాళ్ళేదో పెద్ద గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడతారు అని అనుకుంటున్నారు కానీ, ఇంగ్లీషు కాదు అక్కడ ముఖ్యం. ఇక్కడ లోకాన్ని చూడటము, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, పరిణామాలు అనేది తెలుసుకోవటం అనే దానికి మున్సిపల్ స్కూళ్ళు, గవర్నమెంట్ యూనివర్సిటీసే ఎక్కువగా దోహదపడతాయి అనేది ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ నుంచి, అట్లాగే మోడీ ఎగ్జాంపుల్ నుంచి. మోడీ కూడా ఆయన పెద్ద చదువుకున్నాడేం కాదు. ఆయన క్వాలిఫికేషన్స్ విషయంలో కూడా ఈ మధ్య ఏదో కాంట్రవర్సీ వచ్చింది. అయినా సరే ఆయన లోక జ్ఞానం అనేది మనకి ప్రపంచంతో మమేకం కావటం వల్లనే వస్తుంది. అందువలన ఇప్పుడు వీధిబడి హీరోలు వాళ్ళు నాయకులుగా ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ శిష్యగణంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ గుర్తించి తమ పిల్లల్ని కనుక ఈ మున్సిపల్ స్కూళ్ళకి పంపటం, అక్కడ క్వాలిటీని ఇంప్రూవ్ చేయటం ఇవన్నీ చేస్తే ఇటు మామూలు జనసామాన్యానికి నాణ్యమైన విద్య అందటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ ఎమ్మెల్యేల పిల్లలు వాళ్ళందరూ వెళ్ళటం వలన వాళ్ళకి అసలు ప్రజా జీవితంలో పాఠాలు నేర్చుకునే అవకాశం దక్కుతుంది. అంటే ఇట్స్ టూ వే అనమాట, దక్కుతుంది. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఫ్యూచర్‌లో మంత్రులు గావాలన్నా, లేతే వాళ్ళు ముఖ్యమంత్రులు గావాలన్నా, ఎమ్మెల్యేలు గావాలన్నా ఒక సార్థకత ఏర్పడుతుంది. అంతేగాకుండా ఈ ఎమ్మెల్యేలని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మళ్ళీ ఆ స్కూళ్ళలో చేర్పించటం, వాటికి డిమాండ్ రావటం, అది కూడా ప్రభుత్వానికి, లేదంటే వాళ్ళు ఎవరైతే ఏ గవర్నమెంట్‌లో ఉన్నారో, లేతే ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే వీధిబడి జిందాబాద్, వీధిబడి హీరోలు జిందాబాద్ అనేది కొత్త నినాదంగా కనిపిస్తుంది ఇప్పుడు.